హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంచన్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కోసం ఫ్రూట్ అండి పైనాపిల్ ఫ్రూట్ అనేది ఎలా మనం మేక్ చేసుకోవచ్చో చూద్దామా అండి. మనం పైనాపిల్ డ్రెస్ బయట మనం రెంట్కి తీసుకున్నా సరే 400 to 500 అవుతుందండి. అది మనమే ఇంట్లో రెడీ చేసుకుంటే మనం నెక్స్ట్ కిడ్కి కూడా యూజ్ చేయొచ్చు, మనకి తక్కువ ఖర్చులో అయిపోద్ది. నాకు ఇది 150 రూపీస్లో కంప్లీట్ అయిపోయిందండి. నేను దీనికోసం స్ట్రాంగ్ చార్ట్ని తీసుకున్నాను, 25 రూపీస్ పడింది ఇది. మనం ఈ చార్ట్ని ఓవెల్ షేప్లో కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ థిన్ చార్ట్స్ అండి, లైట్గా ఉంటాయి, స్ట్రాంగ్గా ఉండవు. ఇది నాకు 7 రూపీస్ పడిందండి. ఇవి నేను 3 చార్ట్స్ అనేవి తీసుకున్నాను. ఒక్కొక్క చార్ట్ని 4 పీసెస్గా కట్ చేసుకున్నానండి వర్టికల్గా. ఈ చార్ట్ వచ్చేసి నాకు 7 రూపీస్ పడింది. నేను 7 రూపీస్ చార్ట్ని 3 తీసుకున్నానండి. స్ట్రాంగ్ చార్ట్ వచ్చేసి మనం బేస్గా యూజ్ చేస్తాము. 7 రూపీస్ చార్ట్ వచ్చి దానిపైన మనం 4 కప్స్ రెడీ చేసి ప్లేస్ చేయడానికి యూజ్ చేస్తామండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా 7 రూపీస్ చార్ట్ని మనం 2 ఫోల్డ్గా చేయాలండి వర్టికల్గా. అప్పుడు మనకి 4 ఈక్వల్ పార్ట్స్గా వస్తాయండి. ఇందాక వీడియోలో చూపించాను కదా, అలా వస్తాయండి. ఆ 4 పీసెస్ వచ్చినాక మనం ఆ పీసెస్ని స్క్వేర్ పీసెస్గా మనం రెడీ చేసుకోవాలి. సింగిల్ పీస్ వచ్చి నాకు 5 స్క్వేర్ పీసెస్ అయినాయండి. ఒక్కొక్క స్క్వేర్ పీస్తో మనం అలా 4 కప్స్ అనేవి రెడీ చేసుకోవాలి. అది నేను తర్వాత చూపిస్తాను. ముందుగా మనం స్ట్రాంగ్ షీట్ వచ్చింది కదా, ఈ స్ట్రాంగ్ షీట్ మీద మనం ఓవెల్ షేప్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇది మన బాబు హైట్ పట్టి చూసుకొని మనం డ్రా చేసుకుంటే సరిపోద్ది, ఈజీగానే ఉంటుందండి. మనం దీన్ని ఎగ్ షేప్లో అనేది డ్రా చేసుకుంటే సరిపోద్ది, కోడిగుడ్డ ఆకారంలో మనం కట్ చేసుకుంటే సరిపోద్ది. ఈ స్ట్రాంగ్ షీట్ అనేది మనం పల్చటి పేపర్ అయినా తీసుకోవచ్చండి, కాకపోతే దాని కింద మనం కార్డ్బోర్డ్ అనేది ప్లేస్ చేయాలి. కార్డ్బోర్డ్ ప్లేస్ చేసి దానిపైన ఇది మనం స్టిక్ చేసుకుంటే సరిపోద్ది. ఆ పని ఏమి లేకుండా నేను స్ట్రాంగ్ది తీసుకున్నానండి. ఇలా ఓవెల్ షేప్ని కట్ చేసుకున్నాక మనం డయాగ్నల్గా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలండి. అటు డయాగ్నల్గా ఇటు డయాగ్నల్గా రెండు వైపులా డయాగ్నల్గా మనం డ్రా చేసుకుంటే బాక్స్ షేప్ అనేది వస్తుంది. ఆ ఈచ్ బాక్స్లో మనం కప్ అనేది ప్లేస్ చేయాలి. ఈ డయాగ్నల్ లెంత్ అనేది ఎలా తీసుకోవాలో అనేది నేను మీకు మెజర్మెంట్ కూడా చెప్తానండి. నేను ఇక్కడ స్క్వేర్ పీస్ అనేది 3.5 ఇంచెస్ తీసుకున్నానండి. అది మనకి కప్గా రెడీ అయ్యేపాటికి 3 ఇంచెస్ అవుతుంది. సో నేను 3 ఇంచెస్ గ్యాప్తో నేను డయాగ్నల్గా అనేది డ్రా చేసుకున్నాను. ఇక్కడ మెజర్మెంట్ తీసుకోవాలండి మనం 3 ఇంచెస్ గ్యాప్తో. మీరు ఇంతే తీసుకోవాలని లేదు, మీరు స్క్వేర్ పీస్ ఎంతైతే తీసుకున్నారో దానికి ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని మనం ఇలా డయాగ్నల్గా అనేది మనం డ్రా చేసుకుంటే సరిపోతుందండి. ఇలాంటివి మనం చేసి పిల్లల్ని ఎంకరేజ్మెంట్ చేస్తే పిల్లలకి స్టేజ్ ఫియర్ అనేది కూడా లేకుండా ఉంటుందండి. చక్కగా పార్టిసిపేట్ చేస్తే ఇలాంటి వాటిల్లో మనకి కొంచెం యాక్టివిటీ అనేది చేసినట్టు ఉంటుంది, పిల్లలకి మనకి కొంచెం బాండ్ కూడా పెరిగినట్టు ఉంటుంది. ఏమంటారు మీరు? ఇలాగే మార్కింగ్ చేసుకొని డయాగ్నల్గా అనేది నేను చక్కగా డ్రా చేసుకుంటున్నాను. చూడండి, నాకు ఇలాంటి క్రాఫ్ట్స్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ అండి. సో నేను చూసి ట్రై చేస్తూ ఉంటాను. నేను మెయిన్ థింగ్ ఇది మా బాబుకి చేస్తున్నానండి. నెక్స్ట్ టైం ఇది మా పాపకు కూడా యూజ్ అవుతుంది చక్కగా, ఎందుకంటే చిన్నపిల్లలకి థీమ్ ఇచ్చారండి, వెజిటేబుల్, ఫ్రూట్, ఫ్లవర్ అనే. నెక్స్ట్ మా పాపకు కూడా అదే థీమ్ ఇస్తారు నాకు తెలిసి. సో అందుకనే దీన్ని నెక్స్ట్ ఇయర్ కూడా యూజ్ చేయొచ్చు మా పాపకి. చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. చక్కగా పైనాపిల్ షేప్లోనే వస్తుంది, చూస్తూ ఉండండి మీరు. చాలా ఈజీగా చెప్తున్నాను, ఇంట్లో మీరే రెడీ కూడా చేసుకోవచ్చండి చక్కగా. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి 4 కప్స్ అనేవి మనం డయాగ్నల్గా గీసుకున్నాం కదా, అలా ప్లేస్ చేయాలండి. ఇప్పుడు ఈ 4 కప్స్ అనేవి ఎలా రెడీ చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇదిగోండి నేను ముందుగానే అన్నీ రెడీ చేసుకున్నాను. ఈ 4 కప్స్ రెడీ చేయడానికి మా నాన్నగారు కూడా చాలా హెల్ప్ చేశారండి. ఈ మొత్తం 4 కప్స్ అనే కాదు, ఈ మేకింగ్లో మా నాన్న చాలా హెల్ప్ చేశారండి నాకు. థ్యాంక్ యూ డాడీ. ఇదిగోండి నేను స్క్వేర్ పీస్ తీసుకున్నాను. ఇప్పుడు 4 కప్స్ అనేది ఎలా రెడీ చేయాలో చూపిస్తాను చూడండి.
మన ఈ పైనాపిల్లో మెయిన్ ప్రాసెస్ అండి ఇది 4 కప్స్ అనేవి. మనకి ఒక్క స్టెప్ వస్తే చాలండి, చాలా ఈజీగా మేక్ చేసుకోవచ్చు. చూసారుగా నేను ఇక్కడ 3.5 ఇంచెస్ లెంత్తో నేను స్క్వేర్ పీస్ అనేది తీసుకున్నాను. 4 పీసెస్, 4 సైడ్స్ అనేవి మనకి ఈక్వల్గా వస్తాయి. చూసారుగా 1 ఫోల్డ్ అటు నిలువుగా, 1 ఫోల్డ్ అడ్డంగా, వర్టికల్గా, హారిజంటల్గా ఫోల్డ్ చేసుకున్నాము. తర్వాత 4 ఓపెన్స్ ఉన్న సైడ్స్ చూడండి, 4 ఓపెన్స్ ఉన్న సైడు ఒకవైపు తీసుకొని ఇలా డయాగ్నల్గా ఫోల్డ్ చేసుకున్నాను. చెప్పటం కన్నా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, నీట్గానే అర్థమవుతుంది. మళ్ళీ నెక్స్ట్ సైడ్ తిప్పి ఇంకోవైపు ఫోల్డ్ చేసుకున్నాము. ప్రెస్ చేయాలండి. అలా ఫోల్డ్ చేసుకున్నాక నేను వేలుతో చూపిస్తున్నా చూడండి, అలా ప్రెస్ చేస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇంకా 2 ఫోల్డ్స్ ఓపెన్ ఉన్నాయి కదండి, అది అలా ఓపెన్ చేసి వెనక్ సైడ్కి ఫోల్డ్ చేయాలి. నేను చెప్తాం కన్నా వీడియోలో చూడండి, అర్థమవుతుంది. అలా ఫోల్డ్ చేయాలి. ఇది స్లోగా ఎందుకు చూపిస్తున్నానంటే ఇదే మెయిన్ ప్రాసెస్ కదా, అందుకనే. ఇలా ఓపెన్ చేసి అలా ఫోల్డింగ్ వైపు ఉన్న దాని వైపు క్లోజ్ చేయాలండి మనం. సేమ్ అదే ప్రాసెస్ రిపీట్ చేయాలి, ఇందాక చేసిన ప్రాసెసే రిపీట్ చేయాలి. చూడండి మరి ఇంకోసారి చూపిస్తాను. అలా లోపల సైడ్కి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకో సైడ్ ఫోల్డ్ చేయాలి. మళ్ళీ 4 సైడ్స్ ఓపెన్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని డయాగ్నల్గా 1 లేయర్ తీసుకొని వెనక్కి ఫోల్డ్ చేయాలి. మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పి 1 లేయర్ డయాగ్నల్గా ఫోల్డ్ చేయాలి. మళ్ళీ దీన్ని ఓపెన్ చేసేసుకుంటాం. మళ్ళీ 2 ఉన్నాయి కదండి, అది వెనక్కి ఫోల్డ్ చేస్తున్నాం. చూసారు కదా, సేమ్ అంతేనండి. అయిపోయింది, రెడీ అయిపోయింది. మనం ఓపెన్ చేస్తున్నాము. ఇక్కడ 4 కప్స్ అనేది ఇటువైపు ఓపెన్ చేయకూడదండి. చూడండి, ఇటు సైడు 4 కప్స్ అనేవి మనం ఓపెన్ చేయాలి. మెయిన్ థింగ్ ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది కరెక్ట్గా స్క్వేర్ పీస్ కావాలండి మనకి. మనం అది ఎంత లెంత్ అయినా తీసుకోండి, 4 సైడ్స్ అనేవి మనకి చక్కగా ఈక్వల్గా ఉండాలి. ఈ 4 కప్స్ అనేవి ఇలా చక్కగా రెడీ అవుతాయి మనకి. మన 90s కిడ్స్ అయితే కంపల్సరీ తెలుస్తుందండి ఈ 4 కప్స్ అనేవి. మనం చిన్నప్పుడు నార్మల్ పేపర్ తీసుకొని యూస్ చేసుకొని ఆడుకునే వాళ్ళము 4 కప్స్ అనేవి. చూడండి ఎలా ఓపెన్ చేయాలో కూడా చూపిస్తున్నాను. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం 4 ఫింగర్స్ అనేవి మనం లోపల పెట్టి కొంచెం కేర్ఫుల్గా తీస్తే చక్కగా వస్తుందండి. చూడండి వచ్చేస్తుంది. అది చూసారా, ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? 4 కప్స్ మనం ఇలా ఆడుకునే వాళ్ళం కూడా. బాగుందా? అలా ఆ కప్ అనేది రెడీ అయ్యాక 4 ఫింగర్స్ ఆ కప్ లోపల పెట్టి మనం వీడియోలో చూపిస్తున్నా చూడండి, కింద అలా ప్రెస్ చేయాలి. అప్పుడు మనకి అగో వేలు పెట్టి చూపించాను కదండి, అక్కడ ప్రెస్ అయినట్టు వస్తుంది. ఫినిషింగ్ అనేది బాగుంటుంది మనకి. అలా చేస్తే రియల్గా పైనాపిల్ లానే ఉంటుంది. మన నెక్స్ట్ 4 కప్స్ చివరిన అంచులు ఉంటాయి కదండి, ఎండ్స్, అలా వెనక సైడ్కి ఫోల్డ్ చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆ విధంగా ఇలా కప్స్ అన్నీ నేను రెడీ చేసుకున్నానండి ముందుగానే. చూడండి చాలా కప్స్ పడతాయండి. 35, నాకు తెలిసి 35 to 40 పడతాయండి. నాకైతే 35 to 40 మిడిల్లో పట్టినాయి. నెక్స్ట్ మనం అలా రెడీ చేసుకున్న కప్స్ని మనం డయాగ్నల్గా డ్రా చేసుకున్నాక బాక్సెస్లా అవుతుందండి. ఈచ్ బాక్స్లో మనం ఇది అనేది ప్లేస్ చేసి మనం స్టిక్ చేసుకోవాలి, అతికించుకోవాలి. అది ఎలా అతికించుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ముందుగా మనం ఒక కప్ తీసుకోవాలండి. ఆ కప్పు లోపల వైపు మనం గమ్ అతికించుకోవాలండి. అదిగోండి కప్పు లోపల వైపు మిడిల్లో, మళ్ళీ 4 సైడ్స్ అంచులు మనం ఫోల్డ్ చేసాం కదా, ఆ అంచుల దగ్గర కూడా మనం 4 సైడ్స్ గమ్ అనేది మనం అప్లై చేసుకోవాలండి. నేను ఇక్కడ ఫెవికాలే యూస్ చేస్తున్నానండి. మన ఇష్టం, ఏ గమ్ అయినా యూస్ చేయొచ్చు. కానీ యూస్ చేసిన వెంటనే కదిలించకుండా కొంచెం ఆరనిస్తే మనకు అది స్ట్రాంగ్గా ఉంటుందండి. మీరు ఎంతలా గమ్ము తీసుకున్నా కానీ మనం అతికించగానే కదిలిచ్చేస్తే ఊడిపోద్ది. అలా ప్రెస్ చేస్తే అతికించాలండి. ఫోల్డ్ చేసాం కదా, ఆ ఫోల్డింగ్ని అట్లాగే ఉంచి అతికించాలి. ఇటు సైడ్ కూడా 4 సైడ్స్ అతికించి అలా పట్టుకొని మిడిల్లో కూడా ప్రెస్ చేయాలి. అప్పుడు చక్కగా చాలా స్ట్రాంగ్గా అతుక్కుపోద్దండి. అదే అలా మొత్తం మనం స్ట్రాంగ్ షీట్ ఉంది కదా, ఆ షీట్ మొత్తం డయాగ్నల్గా డ్రా చేసుకున్నాం కదా, ఈ రెడీ చేసుకున్న కప్స్ అన్నీ మనం ఆ విధంగా మనం అతికించుకోవాలండి గమ్ముతో.
ఆ విధంగా గమ్ముతో అతికించుకున్నాక నెక్స్ట్ మనం వీటికి పెయింట్ వేయాలండి. అప్పుడు ఫుల్ పైనాపిల్ ఫినిషింగ్ అనేది వస్తుంది. నేను ఇక్కడ గమ్ అనేది ఫెవిక్రిల్ తీసుకున్నానండి. గమ్ కాదు, సారీ, పెయింటింగ్ అనేది ఫెవిక్రిల్ తీసుకొని నేను యూస్ చేస్తున్నాను. ఇక్కడ నేను బ్రౌన్ కలర్ పెయింటింగ్ అనేది తీసుకున్నాను. చూడండి, ఫైనల్గా మనం అతికిచ్చేసుకున్నాక ఇలా ఉంటుంది. ఇటు సైడు ఓపెన్ ఉంది చూసారా, అక్కడ మనం 2 కప్స్ అతికించుకోవచ్చండి. కట్ చేసి మా నాన్నగారు అతికిస్తున్నారు చూడండి, అట్లా అతికించుకోవచ్చు. లేకపోతే మనం దాన్ని కట్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదండి. చెప్పాను కదా నేను ఇక్కడ ఫెవిక్రిల్ గమ్ కలర్ యూస్ చేశానని. అదిగోండి వీడియోలో చూపిస్తున్నాను. ఆ కలర్ నేను బ్రౌన్ కలర్ అనేది తీసుకున్నానండి. ఇది నాకు 25 రూపీస్ పడింది. మనకి ఇక్కడ స్టేషనరీ షాపుల్లో దొరుకుతుందండి. మనకి మెటీరియల్స్ అన్నీ స్టేషనరీ షాప్లో అవైలబిలిటీలో ఉంటాయి. మనకి ఇక్కడ గమ్ కొంటాం ఇది అనుకుంటే మనం బ్రౌన్ కలర్ స్కెచ్ తీసుకొని కూడా మనం స్కెచ్ చేయొచ్చండి. కానీ ఫినిషింగ్ అనేది కరెక్ట్గా నీట్గా ఉండాలంటే నాకు తెలిసి మనం పెయింటింగ్ అనేది యూస్ చేస్తేనే బాగుంటుంది. ఇదిగోని చూడండి, అలా మొత్తం పెయింటింగ్ అనేది వేసుకుంటున్నాము. పెయింటింగ్ మొత్తం ఫినిష్ అయినాక ఫైనల్గా అవుట్పుట్ అనేది ఇలా వస్తుందండి. నెక్స్ట్ మనం క్రౌన్ తయారు చేయాలి. అంటే పిల్లలు టోపీ పెట్టుకుంటారు కదా, దీనికి కూడా మనం స్ట్రాంగ్ షీటే తీసుకున్నానండి. 25 రూపీస్ షీటు. మనం పల్చటి షీట్ తీసుకుంటే ఏంటంటే మళ్ళీ దాని వెనక బేస్ అనేది మళ్ళీ రెడీ చేయాలండి. వేరే అట్ట తీసుకొని మనం దాన్ని ప్లేస్ చేయాలి. సో అందుకని నేను డైరెక్ట్ ఈ షీటే తీసుకున్నాను. కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, 2 ఇయర్స్ వాడాలి కదా నేను. సో అందుకనే ఆ షీట్ని A4 షీట్స్గా కట్ చేసుకున్నానండి. నేను ఇక్కడ 4 A4 షీట్స్ని తీసుకున్నాను. ఆ A4 షీట్ని అడ్డంగా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. 1 టైం అలా ఫోల్డ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ టైం మళ్ళీ ఫోల్డ్ చేయాలి ఈక్వల్గా. మళ్ళీ థర్డ్ టైం ఫోల్డ్ చేయాలి. ఫోల్డింగ్ అనేది ఇలా ఉంటుందండి. మనం లీవ్స్ తయారు చేస్తున్నాము. పైనాపిల్ పైన ఆకులు ఉంటాయి కదా, ఆ ఫినిషింగ్ వచ్చేటట్టు చూస్తున్నాము. ఇప్పుడు మనం వీడియోలో నేను ఇక్కడ ఫింగర్తో చూపిస్తున్నాను చూడండి. అది మనం మెడలో వేసుకోవాలి కదా పైనాపిల్, చిన్నపిల్లలు. దానికోసం ఇలా సెట్ చేశారండి మా నాన్నగారు. నేను ఆ ప్రాసెస్ కూడా ఎలాగో చూపిస్తాను నేను తర్వాత. ఇక్కడ వీడియోలో చూసారు కదా, 3 టైమ్స్ ఫోల్డ్ చేసాం. మనం A4 షీట్ అనేది తీసుకొని ఓపెన్ సైడ్ అటు సైడ్ ఉండి క్లోజ్డ్ సైడ్ మన సైడ్ ఉంచుకొని మనం పెన్సిల్ తీసుకొని ఇప్పుడు లీఫ్ డ్రా చేసుకోవాలండి. నేను ఇక్కడ పెన్సిల్తో కనపడుతుంది చూడండి. ఇక్కడ చివరి నుంచి కొంచెం ఓపెన్ చేసి చివరి నుంచి మనం అలా డ్రా చేసుకోవాలండి. కింద 1 ఇంచ్ గ్యాప్ వదులుకోవాలి, చివరి దాకా వెళ్ళకూడదు. కనిపిస్తుంది కదా, మళ్ళీ ఇక్కడ ఆపేసేయాలండి. ఫుల్ చివరి దాకా వెళ్ళకూడదు, కనిపిస్తుంది నీట్గానే. అట్లా నేను ఏ షేప్లో అయితే కట్ చేశానో ఆ షేప్లోనే డ్రా చేసుకొని లీఫ్ అనేది కట్ చేస్తే ఒక్కొక్క పేపర్కి 4 లీవ్స్ అనేవి వస్తాయండి. ఇక్కడ నేను సిజర్ చూపిస్తున్నా చూడండి, జిగ్జాగ్ సిజర్. ఇది కూడా మనకి స్టేషనరీలోనే అవైలబిలిటీలో ఉంటుంది. 35 రూపీస్ పడుతుందండి. ఇది ఫుల్ ఫినిషింగ్ వస్తుంది, ఆకులు ఉన్నట్లే ఫినిషింగ్ వస్తుందండి ఆ సిజర్తో కట్ చేస్తే. ఇలా 4 చార్ట్స్ తీసుకున్నాను. ఈచ్ చార్ట్కి 4 లీవ్స్ వచ్చాయండి. మొత్తం 16 ఆకులు వచ్చాయి నాకు. ఆ ఆకుల్ని ఒకదానికొకటి జాయింట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. మొత్తం 16 లీవ్స్ ఒకే లైన్లో ఉంటాయి. అలా స్టిచ్ చేసుకున్నాక మన బేబీ హెడ్కి రౌండ్ తిప్పుకొని చూసుకోవాలండి. మన బేబీ హెడ్ చుట్టుకొలత రౌండ్ ఎంత ఉందో మనం మెజర్ చేసుకొని అంత రౌండ్తోనే ఈ లీవ్స్ అనేవి చుట్టుకోవాలి. హెడ్ చుట్టుకొని ఒకసారి ప్లేస్ చేసుకొని చూసుకొని పిన్తో మనం సెక్యూర్ చేసుకోవాలండి. పిన్ కొట్టుకోవాలి చక్కగా. ఫ్రంట్ కొంచెం ఎక్కువ ఆకులు వచ్చేటట్లుగా చూసుకొని పిన్ కొట్టుకుంటే ఫ్రంట్ ఎదురు పెట్టుకుంటారు కదా తలకి, బాగా మంచిగా కనిపిస్తుంది. ఆ సైడ్స్ పలచగా ఉన్నా కానీ ఏం ప్రాబ్లం లేదండి. ఎదురు ఆకులు అనేవి ఫుల్గా వచ్చేటట్టు చూసుకుంటే మనకి సేమ్ క్రౌన్ లాగా ఉంటుంది. చాలా బాగుంటుందండి ఫినిషింగ్. ఇదిగోండి వీడియోలో ఈ విధంగా అటాచ్ చేసేసినాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, హెడ్ చుట్టుకొని పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలండి. అది ఫైనల్ అవుట్పుట్ అనేది మనకి ఇలా వస్తుంది. అందులో 2 లీవ్స్ 3 లీవ్స్ తీసుకొని మిడిల్లో ఉంచుకొని అలా పిన్ కూడా చేసుకోవచ్చండి. అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ పల్చగా ఉంది చూసారా,
ఎదురు అనేది ఇదిగో ఎదురు ఇది మన ఫ్రంట్కి వచ్చేది ఫేస్ ఎదురుకి అక్కడ స్ట్రాంగ్గా ఉండేటట్టు పెట్టుకున్నా. ఇదిగోండి ఆకుని ఈ పేపర్ని ఇలా కట్ చేసుకొని మనం మెడలో ఏదైతే వాడదాం అనుకుంటున్నామో ఆ స్ట్రిప్ తీసుకొని నేను ఇక్కడ లేస్ తీసుకున్నానండి. ఈ చార్ట్కి మనం పిన్ చేసుకొని ఈ పైనాపిల్ బ్యాక్ సైడ్ అతికించుకోవటమే. అంతే, రెడీ అయిపోద్ది. చూడండి ఇక్కడ ఫైనల్గా అవుట్పుట్ అనేది నాకు ఇలా వచ్చింది. మా బాబు ఇక స్కూల్కి వెళ్ళిపోయాడు తీసుకొని. అక్కడ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి పిల్లలందరూ లైన్లో ఉన్నారండి. ఎంత ముద్దుగా వచ్చారో అందరు పిల్లలు. చక్కగా యాపిల్, ఫ్లవర్స్, పైనాపిల్ అంతా చక్కగా రెడీ అయ్యారు. ఇక్కడ మా అమ్మ నాన్న కూడా వచ్చారు ప్రోగ్రామ్ చూడటానికి. థ్యాంక్ యూ మా అమ్మ. ఇది ఇంటి దగ్గర రిహార్సల్స్ చేసుకున్నాడండి. ఇంటి దగ్గర బాగా చెప్పాడు, కానీ స్టేజ్ మీద మాత్రం కొంచెం తడబడ్డాడు. అదే అంటారు కదండి స్టేజ్ ఫియర్ అని. సో అందుకని అలాంటివి పోవటం కోసమే మనము ఈ విధంగా ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేస్తే పిల్లలు అనేది స్ట్రాంగ్గా తయారవుతారు. సినిమాలో డైలాగ్ ఉంది కదా, ఎగ్జామ్లో రాసిన వాడే టాపర్ అవుతాడు, క్లాస్లో చెప్పిన వాడు కాదని. సో అదేవిధంగా ఎన్ని మార్క్స్ వచ్చినా ఏముంటుందండి, ఇంటర్వ్యూ అనేది ఫేస్ చేయాలి కదా. అలాంటి ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి ఇలాంటి ట్రిక్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అయ్యే ఉంటుంది కదండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరో ఒకరికి యూజ్ అవుతుందండి. ఈ వీడియో మీకు ఎవరికన్నా యూజ్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇక్కడ దాకా నా వీడియో చూశారు కదండి, మా వీడియో నీకు వర్తి అనిపిస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్.